హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం నవంబర్ 28వ తేదీకి సంబంధించి హిందూ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. ముందుగా చూడండి, మొదటిది రిజర్వేషన్స్ కోసం నేను హిందూ అని చెప్తే దాన్ని అనుమతించము, ఇది రాజ్యాంగాన్ని మోసం చేయటం అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మరి ఏమైంది ఏంటి అన్నటువంటి తెలుసుకుందాం. నెక్స్ట్ చూడండి, బుసాన్లో జరుగుతున్నటువంటి ట్రీటీ నెగోసియేషన్స్కి సంబంధించి గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ అన్నటువంటిది జరుగుతోంది కదా, అందులో ఇండియా అన్నటువంటిది ఇప్పుడు ప్లాస్టిక్స్ని కంట్రోల్ చేయాలంటే మాకు ఖర్చు అయ్యేటటువంటి కాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కంపెన్సేట్ చేయండి అన్నట్టుగా ప్రపోజ్ చేసింది. మరి ఆ కంటెక్స్లో ఈ ఆర్టికల్. మూడవది చూడండి, ఇజ్రాయెల్ హెజ్బొలా సీజ్ ఫైర్ అన్నటువంటిది జరిగింది, దాన్ని ఇండియా కూడా స్వాగతించిందనమాట. నాలుగవది, బే ఆఫ్ బెంగాల్లో సైక్లోనిక్ స్టామ్ అన్నటువంటిది ఏర్పడింది, దానివల్ల తమిళనాడులో చాలా హెవీ రెయిన్ వస్తుంది అన్నట్టుగా ప్రిడిక్షన్. నెక్స్ట్ చూడండి, ఆర్మీ చీఫ్ నుంచి ప్రెసిడెంట్స్ కలర్స్ని 4 మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ బెటాలియన్స్ అందుకోబోతున్నాయన్నట్టుగా. మరి నేపథ్యంలో అసలు ప్రెసిడెంట్స్ కలర్స్ అంటే ఏంటి అన్నటువంటి తెలుసుకుందాం. చివరిగా మన ఇండియన్ ఆర్మీ మన ఈస్టర్న్ సెక్టార్లో మోహరించడానికి కావాల్సిన లాజిస్టిక్ డ్రోన్స్ని రిసీవ్ చేసుకుంది, దీని గురించి తెలుసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పునిచ్చింది. దీనికి సంబంధించి ఎస్సీ ధృవపత్రం కోసం ఒక క్రైస్తవ పిటిషనర్ దాఖలు చేసినటువంటి ఒక వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ ఒక తీర్పిచ్చింది. మరి దీనిని మనం పాలిటీలో చదువుకుంటాం. అయితే ఇక్కడ ఏమంది సుప్రీంకోర్టు, వేరే మత విశ్వాసాలని అనుసరిస్తూ కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాల్ని పొందటానికి మేము హిందువులు అని చెప్పడాన్ని ఇక్కడ సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమే అన్నట్టుగా కూడా చెప్పింది. మరి ఇక్కడ ఏమైంది అంటే, క్రైస్తవ మతంలోకి మారిన ఒక మహిళకి షెడ్యూల్డ్ కులానికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాన్ని నిరాకరిస్తూ ఆల్రెడీ మద్రాస్ హైకోర్టు అన్నటువంటి తీర్పిచ్చింది. అలా మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఇప్పుడు సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే సుప్రీంకోర్టు కూడా మద్రాస్ హైకోర్టు యొక్క నిర్ణయాన్ని సమర్థించడం జరిగింది. కేవలం ఆ మహిళ ఉద్యోగ ప్రయోజనాల కోసం హిందువుని అని పేర్కొంది, అది తప్పు అన్నట్టుగా చెప్పింది. అంటే వేరే మతంలోకి మారాలనుకునే వాళ్ళు ఆ మతాలకి సంబంధించినటువంటి సిద్ధాంతాలని, అలాగే సూత్రాలని, ఆధ్యాత్మిక ఆలోచనల్ని సంపూర్ణంగా విశ్వసించాలి. మరి వేరే మతం మీద విశ్వాసమే లేకుండా మత మార్పిడి ఉద్దేశం కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాల కోసం మాత్రమే అయితే గనక అది అంగీకరించబడదు అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పిందనమాట. మరి 2015లో ఏమైంది, ఒక ఆమె ప్రభుత్వ ఉద్యోగం కోసం నేను హిందువుని, నా తండ్రి ఎస్సీకి సంబంధించిన వ్యక్తి అన్నట్టుగా ఎస్సీ ధ్రువపత్రం కోసం దరఖాస్తు చేస్తే దాని మీద విచారణ జరిపినటువంటి అక్కడ లోకల్ గవర్నమెంట్ అన్నటువంటిది ఆమె దరఖాస్తును తిరస్కరించింది. దాంతో ఆమె మద్రాస్ హైకోర్టుకి వెళ్ళింది. మద్రాస్ హైకోర్టు దీన్ని కొట్టేస్తే ఆమె సుప్రీంకోర్టుకు వచ్చిందనమాట. అయితే ఈ నేపథ్యంలో మనకి మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 25 గురించి తెలియాలి. ఆర్టికల్ 25 ఏమని చెప్తుంది? ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అంతేకాదు, ఫ్రీడమ్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ ద రిలీజియన్ టు ఆల్ సిటిజన్స్ అన్నటువంటి రైట్ ని కల్పించేటటువంటిది ఏంటి? ఆర్టికల్ 25 అన్నటువంటిది. మరి గుర్తుంచుకోవాలి, ఏ రైట్ కూడా మనకి అబ్సల్యూట్ కాదు. ఆర్టికల్ 17 ఏదైతే అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ ఉందో దీనికి ఎలాంటి ఎక్సెప్షన్స్ ని కూడా కాన్స్టిట్యూషన్ ఇవ్వలేదు. కానీ మిగతా అన్ని రైట్స్ కి కూడా ఎక్సెప్షన్స్ అన్నటువంటివి ఉన్నాయి. ఎక్కడ? పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ, హెల్త్, అలానే కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, వీటికి సంబంధించి కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అన్నటువంటివి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్కి కూడా ఉన్నాయి, అది గమనించాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ప్లాస్టిక్స్కి సంబంధించి గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ గురించి. దీనిని మనం ఏ సబ్జెక్ట్ కింద చదువుకుంటాము? ఎన్వైరన్మెంట్. అయితే ఇప్పుడు ఈ గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ ఏదైతే ఉందో, ఈ గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ అన్నటువంటిది ఎక్కడ జరుగుతోందండి? బుసాన్ అన్నటువంటి ప్లేస్ ఎక్కడ ఉంది? సౌత్ కొరియాలో ఉందన్నమాట. మరి ఇది 5th మరియు ఫైనల్ రౌండ్ ఆఫ్ నెగోషియేషన్స్ అన్నటువంటివి ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ దాదాపు 170 దేశాలకు పైగా రిప్రజెంటేటివ్స్ ఇందులో పాల్గొన్నారు. సో ప్లాస్టిక్ పొల్యూషన్ని ఎండ్ చేయటానికి, అందులో మెరైన్ పొల్యూషన్ కూడా ఒకటి, ప్లాస్టిక్ పొల్యూషన్ని ఎండ్ చేయటానికి ఒక లీగల్లీ బైండింగ్ ట్రీటీని తీసుకురావడానికి ఇప్పుడు ఈ నెగోసియేషన్స్ అనమాట. మరి ఇందులో ఒకటి మనం గమనించాలి, 2022వ సంవత్సరానికల్లా ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ని
అంతం చేయాలి అన్నట్టుగా యునైటెడ్ నేషన్స్ లక్ష్యంగా పెట్టుకుంది. UNEA అన్నటువంటిది ఒక రెజల్యూషన్ కూడా పాస్ చేసింది ఆల్రెడీ. కానీ ఎంతవరకు జరిగింది? జరగలేదు. అట్లానే ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కమిటీ అన్నటువంటి దాన్ని కూడా ఈ యొక్క లీగలీ బైండింగ్ ఇన్స్ట్రుమెంట్ లాగా ప్లాస్టిక్ పొల్యూషన్కి సంబంధించి తీసుకురావడానికి సెటప్ చేశారు. అట్లానే గ్లోబల్ ప్లాస్టిక్స్ ట్రీటీ అని చెప్పేసి 2022లో దాదాపు 175 దేశాలు కలిసి ప్లాస్టిక్ పొల్యూషన్ని 2024 కల్లా అంతం చేయాలి, అట్లానే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని రెడ్యూస్ చేయాలి, అలాగే ఈ ప్లాస్టిక్ యూజ్ అలాగే ప్లాస్టిక్ డిస్పోజల్ వీటన్నిటిని రెడ్యూస్ చేయాలన్నటువంటి లక్ష్యంతో గ్లోబల్ ప్లాస్టిక్స్ ట్రీటీ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఒకటి ప్లాస్టిక్ మీద డిపెండెన్సీ అనేటటువంటిది ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ వస్తుంది. మనం 2022కే ఎండ్ చేయాలి అనుకున్నా కూడా మనం ఇప్పుడు 2040ని తీసుకున్నాం అనుకోండి, 2040 కల్లా 700 మిలియన్ టన్నులకి ప్లాస్టిక్ ప్రొడక్షన్ అన్నటువంటిది పెరుగుతుంది అని అంచనా. అట్లానే ప్లాస్టిక్ వేస్ట్ పెరుగుతోంది, ఎన్వైరన్మెంటల్ క్రైసిస్ అన్నటువంటి దీనివల్ల ఏర్పడుతోంది. అంటే ఏంటి, ఎన్వైరన్మెంట్ మీద ఈ ఇంపాక్ట్ పడుతోంది, అలానే హ్యూమన్ హెల్త్ మీద కూడా ఈ ఇంపాక్ట్ అన్నటువంటిది పడుతోంది. మెరైన్ స్పీషీస్, ఫ్రెష్ వాటర్ స్పీషీస్, టెరెస్ట్రియల్ స్పీషీస్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. అట్లానే ఈ ప్లాస్టిక్స్లో ఉండేటటువంటి కెమికల్స్ వల్ల ఏమవుతుంది, ఎండోక్రైనల్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది, క్యాన్సర్స్ వస్తున్నాయి, డయాబెటీస్, రిప్రొడక్టివ్ డిజార్డర్స్ వస్తున్నాయి, అలాగే న్యూరో డెవలప్మెంటల్ డిసార్డర్స్, ఇంపైర్మెంట్స్ ఇవన్నీ రావడానికి కారణాలు అవుతున్నాయి. అలానే క్లైమేట్ చేంజ్ కూడా ప్లాస్టిక్ అన్నటువంటిది తన రోల్ని ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని ఉద్గారం చేయటంలో ప్లాస్టిక్ అన్నటువంటిది కీలక పాత్ర పోషిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2020లో ప్లాస్టిక్స్ వల్ల 3.6% గ్లోబల్ ఎమిషన్స్ అన్నటువంటివి జరిగాయి. అలానే మన ఇండియాలో కూడా ప్లాస్టిక్ పొల్యూషన్ అన్నటువంటిది భారీగానే ఉంది. ఎందుకంటే గ్లోబల్ ప్లాస్టిక్ పొల్యూషన్లో దాదాపు 20% ఎమిషన్స్కి ఇండియానే కారణం కాబట్టి. మరి ఇలాంటి నేపథ్యంలోనే నెగోషియేషన్స్ అన్నటువంటివి కంపల్సరీ జరగాలి, గ్లోబల్ రూల్స్ అన్నటువంటివి ఎస్టాబ్లిష్ అవ్వాలి. దీనివల్ల ఏంటి అని మనకి ఈ స్పెసిఫిక్ ప్లాస్టిక్స్ కొన్ని ఏవైతే ఉంటాయో వాటిని బ్యాన్ చేయటం కావచ్చు, రీసైక్లింగ్ టార్గెట్స్ని పెట్టుకోవటం కావచ్చు, కెమికల్ అడిటివ్స్ ఏవైతే ప్లాస్టిక్స్లో యూజ్ చేస్తూ ఉంటారో వాటిని రెగ్యులేట్ చేయటం కావచ్చు, అట్లానే కొన్ని అంబిషియస్ టార్గెట్స్ అన్నటువంటివి పెట్టుకోవటం ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ యొక్క గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీలో భాగంగా ఈ ప్లాస్టిక్స్ని కంట్రోల్ చేయడానికి కావాల్సినటువంటి ఖర్చు ఏదైతే ఉంటుందో దాన్ని కంపెన్సేషన్ రూపంలో డెవలపింగ్ కంట్రీస్కి ఇవ్వాలి అన్నట్టుగా ఇండియా ప్రపోజ్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇజ్రాయెల్ హెజ్బొల్లా సీజ్ ఫైర్కి సంబంధించి దీన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం చదువుకుంటాం. మరి మనం గమనించాలి, ఇజ్రాయెల్కి అలాగే లెబనీస్ ఆర్మ్డ్ గ్రూప్ అయినటువంటి హెజ్బొల్లాకి దాదాపు 13 నెలల నుంచి కూడా కాల్పులు అనేవి జరగటం, అలాగే అది యుద్ధానికి దారి తీయటం ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ కాన్ఫ్లిక్ట్కి సంబంధించి సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అన్నటువంటిది కుదిరింది. దీని ద్వారా ఇది తాత్కాలికమే, కేవలం 60 రోజులకి మాత్రమే ఇది అమల్లోకి వచ్చిందనమాట. అంటే దీని ద్వారా ఏంటి అంటే, ఇటు సదర్న్ లెబనాన్లో ఉన్నటువంటి తన యొక్క ఫోర్సెస్ని ఇజ్రాయెల్ అన్నటువంటిది వెనక్కి తీసుకుంటుంది. ఈ అగ్రిమెంట్లో మొత్తం 13 పాయింట్స్ అన్నటువంటివి ఉన్నాయి. సో దీని ద్వారా గవర్నమెంట్స్ ఇజ్రాయెల్ అలాగే లెబనాన్ రెండింటికి మధ్య ఈ అగ్రిమెంట్ అన్నటువంటిది జరిగింది. సో ఒక పర్మనెంట్ కాంప్రహెన్సివ్ సొల్యూషన్ని తీసుకొచ్చేలాగా కండిషన్స్ని ప్రమోట్ చేయటం లక్ష్యంగా ఈ యొక్క సీజ్ ఫైర్ని తీసుకొచ్చారనమాట. అయితే ఈ టైంలో మధ్యలో ఏ అఫెన్సివ్ మిలిటరీ ఆపరేషన్స్ని కూడా లెబనీస్ని టార్గెట్స్గా చేసుకుని ఇజ్రాయెల్ అన్నటువంటిది ప్రయోగించదు. అంటే సివిలియన్ కావచ్చు, మిలిటరీ కావచ్చు, ఇంకేదైనా స్టేట్ టార్గెట్స్ కావచ్చు, ఏది కూడా లెబనాన్ యొక్క టెరిటరీలో చేయదనమాట. అయితే ఈ డీల్ అన్నటువంటిది ఫుల్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది, వైలేషన్స్ అన్నటువంటివి జరగకూడదు అని చెప్పేసి. అయితే ఇక్కడ ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటి అంటే, హెజ్బొల్లా కూడా ఇక్కడ మనకి లెబనాన్కి మరియు ఇజ్రాయెల్కి మధ్య ఒక రివర్ ఉంది. ఆ రివర్ పేరే లితానీ రివర్ అన్నటువంటిది. ఏంటి, లితానీ రివర్. ఈ లితానీ రివర్కి సంబంధించిన ఆ ఏరియా నుంచి ఫైటర్స్ని, వెపన్స్ని కూడా హెజ్బొల్లా అన్నటువంటిది రిమూవ్ చేయాలి. అంతేకాకుండా లెబనాన్లో ఉన్నటువంటి అన్ని ఆర్మ్డ్ గ్రూప్స్ కూడా డిసార్మమెంట్ వైపుగా వెళ్ళాలి అన్నట్టుగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అన్నటువంటిది పిలుపునిచ్చింది.
మరి ఈ నేపథ్యంలో హెజ్బొల్లా టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది సౌత్ లెబనాన్ ఏదైతే ఉందో వాళ్ళని మళ్ళీ రీబిల్డ్ చేసుకోవటానికి అలో చేయకూడదు అన్నట్టుగా యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన ప్రెసిడెంట్ అయినటువంటి జో బైడెన్ డిక్లేర్ చేశారు కూడా. మరి ఈ సీజ్ ఫైర్ ఇందాకన్నట్టుగా బ్లూ లైన్ దగ్గర 60 రోజుల పాటు ఉంటుంది. మరి దీని ద్వారా ఏంటి అంటే ఫర్దర్గా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకూడదు, మిలిటరీ పొజిషన్స్ని ఇంక్రీజ్ చేయకూడదు, అనాథరైజ్డ్ ఆర్మ్స్ని కూడా ప్రొక్యూర్ చేసుకోకూడదు. ఇది దీనికి సంబంధించింది. మరి ఈ సీజ్ ఫైర్ అందుబాటులోకి రాగానే చూడండి థౌజండ్స్ ఆఫ్ లెబనీస్ మళ్ళీ రిటర్న్ వచ్చేశారు అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బే ఆఫ్ బెంగాల్లో ఒక సైక్లోనిక్ స్టార్మ్ అన్నటువంటిది డెవలప్ అవుతోంది. దీనివల్ల తమిళనాడులో హెవీ రెయిన్స్ వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా. మరి దీన్ని మనం జాగ్రఫీలో చదువుకుంటాము. మరి దీనికి సంబంధించి మనం చూస్తే చెన్నైలో ఉన్నటువంటి రీజనల్ మెట్రలాజికల్ సెంటర్ అన్నటువంటిది ఆరెంజ్ అలాగే ఎల్లో అలర్ట్స్ని జారీ చేసింది. సో ఈ కలర్ అలర్ట్స్ ఏంటి, హెవీ రెయిన్ఫాల్ వస్తుందా లేకపోతే మనం చూస్తే వెరీ హెవీ ఇంటెన్సిటీతో ఉన్నటువంటి రెయిన్ఫాల్ వస్తుందా, వీటి గురించి తెలియజేస్తుందన్నమాట. అయితే ఇక్కడ మనం జాగ్రఫీకి సంబంధించి కాన్సెప్ట్ని చదువుకుంటాం, సైక్లోన్ అని చెప్పేసి. మరి సైక్లోన్ అన్నటువంటిది ఏంటి, ఒక ర్యాపిడ్ ఇన్వర్డ్ ఎయిర్ సర్క్యులేషన్, దీని చుట్టూ లో ప్రెషర్ ఏరియా ఉంటుంది. ఇది జనరల్గా మనకి తెలిసింది. అయితే సైక్లోన్స్కి సంబంధించి కూడా మళ్ళీ సైక్లోన్ అనేసి అలానే యాంటీ సైక్లోన్ అని చెప్పేసి 2 రకాలు ఉంటాయి. అవునా? సైక్లోన్ అంటే ఏంటి, ఇక్కడ ప్రెషర్ కండిషన్ ఏమో లోగా ఉంటుంది, యాంటీ సైక్లోన్కి ప్రెషర్ కండిషన్ వచ్చేసరికి హైగా ఉంటుంది. మరి నార్థన్ హెమిస్ఫియర్కి వచ్చేసరికి సైక్లోన్ ఏమో యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతూ ఉంటే యాంటీ సైక్లోన్ వచ్చేసరికి క్లాక్ వైజ్లో తిరుగుతుంది. ఇది గమనించాలి. ఇది కాకుండా మళ్ళీ సైక్లోన్లో 2 రకాలు ఉన్నాయి. అవి ఏంటి, ఒకటి ట్రాపికల్ సైక్లోన్ అని చెప్పేసి, రెండవది ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్ అని చెప్పేసి, ఇలా 2 రకాలు ఉంటాయి. ఎక్స్ట్రా ట్రాపికల్ లేదంటే టెంపరేట్ సైక్లోన్ అని కూడా పిలుస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటోంది ట్రాపికల్ సైక్లోన్స్కి సంబంధించి. మరి ఇక్కడ ట్రాపికల్ సైక్లోన్స్ ఫామ్ అవ్వాలి అంటే దానికంటూ కొన్ని ఫేవరబుల్ కండిషన్స్ అన్నటువంటివి ఉండాలి. ఫేవరబుల్ కండిషన్స్, ఎలాంటి ఫేవరబుల్ కండిషన్స్ ఉండాలి అంటే, ఒకటి సీ సర్ఫేస్ టెంపరేచర్ అన్నటువంటిది అబౌవ్ 27 డిగ్రీ సెల్సియస్ కన్నా ఎక్కువ ఉండాలి. రెండవది వచ్చేసరికి కోరియాలిస్ ఫోర్స్ అన్నటువంటిది ఉండాలి. కోరియాలిస్ ఫోర్స్ అంటే ఏంటి, అర్త్ రొటేషన్ వల్ల ఎగ్జర్ట్ అయ్యే ఫోర్స్ని కోరియాలిస్ ఫోర్స్ అంటాం. మూడవది వచ్చేసరికి వర్టికల్ విండ్ స్పీడ్ ఏదైతే ఉంటుందో, వర్టికల్గా విండ్ స్పీడ్ ఏదైతే ఉంటుందో దాంట్లో చిన్న చిన్న వేరియేషన్స్ అన్నటువంటివి ఉండాలి. అలానే ఒక లో ప్రెషర్ ఏరియా అన్నటువంటిది అక్కడ ఎగ్జిస్ట్ అయి ఉండాలి. లో ప్రెషర్ ఏరియా. ఇది కాకుండా మనకి సీ లెవెల్ సిస్టంలో అప్పర్ డైవర్జెన్స్ అన్నటువంటిది ఉండాలి. ఇది ట్రాపికల్ సైక్లోన్స్ ఫామ్ అవ్వాలి అంటే దానికి కావాల్సినటువంటి కండిషన్స్. మరి ట్రాపికల్ సైక్లోన్స్ వివిధ రకాల ప్లేసెస్లో వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఈస్ట్ ఏషియా, చైనా ఇలాంటి చోట్ల అయితే టైఫూన్స్ అనేసి, అదే నార్త్ అట్లాంటిక్, ఈస్టర్న్ పసిఫిక్ ఇలాంటి చోట్ల హరికేన్స్ అనేసి, ఆస్ట్రేలియా సైడ్ అయితే విల్లీ అనేసి, అలానే వెస్ట్ ఆఫ్రికా, అలానే సదర్న్ యుఎస్ఏ వీటి సైడ్ టోర్నడోస్ అనేసి, ఇండియన్ ఓషన్ అలానే సౌత్ వెస్ట్ పసిఫిక్ ఓషన్ ఇటువైపు వచ్చేసరికి ట్రాపికల్ సైక్లోన్స్ అనేసి ఇలా పిలుస్తూ ఉంటాం. అయితే ఈ సైక్లోన్స్కి నేమ్స్ పెడతారు. నేమింగ్ ఆఫ్ సైక్లోన్ అని కూడా అంటూ ఉంటాం. దానికి సంబంధించిన నోడల్ అథారిటీ ఎవరు అంటే వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది. మరి ఇండియన్ ఓషియన్ రీజియన్లోకి వచ్చేసరికి మొత్తం 13 దేశాలు సైక్లోన్స్కి పేర్లు అన్నటువంటివి పెడతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ప్రెసిడెంట్స్ కలర్స్ అవార్డ్కి సంబంధించి. మరి దీనిని మనం కరెంట్ అఫైర్స్ అండ్ ఈవెంట్స్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. అయితే ఇక్కడ చూడండి, ఆర్మీ చీఫ్ నుంచి 4 మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ బెటాలియన్స్ అన్నటువంటివి ప్రెసిడెంట్స్ కలర్స్ని అందుకోబోతున్నాయి అన్నటువంటిది న్యూస్. మరి ఈ నేపథ్యంలో మనకు తెలియాల్సింది ఏంటి, అసలు ప్రెసిడెంట్స్ కలర్స్ అంటే ఏమిటి అన్నటువంటి తెలియాలి. సో గమనించాలి, ఒక మిలిటరీ యూనిట్కి లేదు అనుకుంటే మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉంటాయో లేదు అనుకుంటే స్టేట్ ఆర్
యూనియన్ టెరిటరీ పోలీస్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి ఇచ్చేటటువంటి హయ్యెస్ట్ ఆనర్ ఈ ప్రెసిడెంట్స్ కలర్ అన్నటువంటిది. సో ఎవరైనా పీస్ అలాగే వార్ సిచ్యువేషన్లో మన యొక్క దేశానికి ఎక్సెప్షనల్ సర్వీస్ని అందిస్తారో అలాంటి మిలిటరీ యూనిట్కి లేదా మిలిటరీ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్కి లేదా స్టేట్ లేదా యూనియన్ టెరిటరీ ఫోర్సెస్కి ఈ యొక్క ప్రెసిడెంట్స్ కలర్స్ అవార్డుని అందించడం జరుగుతుంది. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. అది ఏంటి అంటే రాష్ట్రపతి కా నిషాన్. రాష్ట్రపతి కా నిషాన్ అన్నటువంటిది దీనిని హిందీలో పిలిచేటటువంటి పేరనమాట. అయితే ఈ ట్రెడిషన్ అన్నటువంటిది మనకి కొలోనియల్ రూల్ నుంచి మొదలైంది. 1950లో అప్పట్లో కింగ్స్ కలర్ అని పిలిచేవాళ్ళు. దాన్ని కాస్త మనకి మన భారతదేశం రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకి మారిన తర్వాత ప్రెసిడెంట్స్ కలర్స్ అన్నట్టుగా మార్చారు. అయితే మొదటగా 1951వ సంవత్సరంలో మన ఇండియన్ నేవీ అన్నటువంటిది ఈ యొక్క ప్రెసిడెంట్ కలర్ని అందుకుందనమాట. అప్పట్లో ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ దీనిని ఇండియన్ నేవీకి అందించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియన్ ఆర్మీ మన ఈస్టర్న్ సెక్టార్లో మోహరించడం కోసం లాజిస్టిక్స్ డ్రోన్స్ని రిసీవ్ చేసుకోవటం జరిగింది. ఆ లాజిస్టిక్స్ డ్రోన్స్ యొక్క పేరు ఏంటి అంటే సబాల్ 20 అన్నటువంటిది. మరి దీనిని దేని కింద చదువుకుంటాం మనం? సైన్స్ అండ్ టెక్నాలజీ కింద డిఫెన్స్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. అయితే ఏంటి సబాల్ 20 అన్నటువంటిది? ఇది ఒక ఎలక్ట్రిక్ అన్మాన్డ్ హెలికాప్టర్ అన్నమాట. మరి దీంట్లోకి వచ్చేసరికి వేరియబుల్ పిచ్ టెక్నాలజీ అన్నటువంటిది ఉంటుంది. దీన్ని స్పెసిఫికల్గా ఏరో లాజిస్టిక్స్ లేదా ఏరియల్ లాజిస్టిక్స్ పర్పసెస్ కోసమే దీన్ని తయారు చేశారనమాట. ఇవి దాదాపు 20 kgల వరకు కూడా పేలోడ్ని మోసుకెళ్లేటటువంటి కెపాసిటీ వీటికి ఉంటుంది. అంటే ఏంటి? తన యొక్క ఓన్ వెయిట్లో 50% వరకు పేలోడ్స్ని ఇది మోసుకెళ్ళగలదు. సో మన ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్కి కావాల్సినట్టుగా దీనిని తయారు చేయటం జరిగింది. సో ఇది ఒక ఎలక్ట్రిక్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అంటే EUAV అనమాట. మరి చూసారా, మన యొక్క డిఫెన్స్లో కూడా మనం ఎలక్ట్రిక్ వైపుగా మూవ్ అవుతూ ఉన్నాము. సరే, ఇప్పుడు ఈ యొక్క సబాల్ 20 అని ఈ UAVని మనం తీసుకోవటం ద్వారా మన ఇండియన్ ఆర్మీ యొక్క లాజిస్టిక్ క్యాపబిలిటీస్ని మనం పెంచుకోవటానికి ఇది మనకి వీలు కల్పిస్తోంది. అంతేనా? ఇది మాత్రమే కాదు, ఇప్పుడు ఈస్టర్న్ సైడ్ మనకి ఈస్టర్న్ సెక్టార్ చూడండి, చైనాతో ఇటేమో వెస్టర్న్ సెక్టార్కి సంబంధించి, సెంట్రల్ సెక్టార్కి సంబంధించి, ఈస్టర్న్ సెక్టార్కి సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈస్టర్న్ సెక్టార్లో ఆపరేషన్స్కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో రిమోట్ టెరైన్స్లోకి వెళ్ళటానికి, అక్కడ ఆపరేషన్స్ చేపట్టడానికి అక్కడ మన ఆర్మీ యొక్క అబిలిటీ చాలా తక్కువగా ఉంది. అలాంటి మన ఆర్మీ అబిలిటీని మరింత ఎన్హాన్స్ చేయటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఈ డ్రోన్ యొక్క డిజైన్ అన్నటువంటిది పిచ్ టెక్నాలజీని ఉపయోగించి పెద్ద పెద్ద రోటర్స్ అంటే చినూక్ హెలికాప్టర్స్ ఎలా అయితే ఉంటాయో అలాగా వీటిని కూడా తయారు చేశారనమాట. సో వీటి ద్వారా ఏంటి మనకి ఎక్సెప్షనల్ లోడ్ క్యారీయింగ్ కెపాసిటీ అన్నటువంటిది వీటికి ఉంటుంది హెలికాప్టర్స్కి. అలానే హై ఆల్టిట్యూడ్ పర్ఫార్మెన్స్కి కూడా ఇవి ఉపయోగపడతాయి. మరి మినిమం టర్బులెన్స్ అనేది ఉంటుంది. అలాగే లిఫ్టింగ్ అన్నటువంటిది తొందరగా చేయడం ద్వారా హై ఆల్టిట్యూడ్ టెరైన్స్, రగ్గడ్ టెరైన్స్ ఏవైతే ఉంటాయో వీటికి ఇది చాలా సూటబుల్గా ఉంటుంది. అయితే ఈ సబాల్ 20 అన్నటువంటిది మనం చూస్తే ఇది VTOL టెక్నాలజీ అంటాం. ఏంటి VTOL టెక్నాలజీ అంటే ఏంటి? వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ టెక్నాలజీ అంటాం. దీని ద్వారా కన్ఫైన్డ్ స్పేసెస్లోను అలానే డిఫికల్ట్ ఎన్వైరన్మెంట్లో కూడా ఈ డ్రోన్ అన్నటువంటిది ఆపరేట్ చేయగలుగుతుంది. కాబట్టి మనకు ఏదైనా ఇబ్బందిగా ఉంది, రగ్గడ్ టెరైన్స్ ఉన్నాయి, అలాంటి వాటిలో ఏమైనా క్రిటికల్ సప్లైస్ని డెలివర్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమ్యునిషన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, మెడికల్ ఎక్విప్మెంట్ కావచ్చు, వీటన్నింటినీ కనుక మనం ప్రొవైడ్ చేయాలి అనుకుంటే దానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ డ్రోన్లోకి వచ్చేసరికి డిజైన్ ఎలా చేశారు అంటే నాయిస్ అన్నటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అలానే మిలిటరీ ఆపరేషన్స్కి సెన్సిటివ్గా ఉండేలాగా స్టెల్త్ కాంపోనెంట్ని కూడా ఇందులో యాడ్ చేశారు. సో దీని ద్వారా మన యొక్క మేక్ ఇన్
ఇండియా అన్నటువంటి ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దీని యొక్క అలైన్మెంట్స్లోనే దీన్ని కూడా తయారు చేయటం జరిగింది. అంతేకాదు మనం డిఫెన్స్ టెక్నాలజీలో సెల్ఫ్ రిలయన్స్ని సాధించాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నాం, ఆత్మనిర్భర్ భారత్ అనేసి. సో దీనిని సాధించటానికి కూడా ఇది ఉపయోగపడుతుందన్నమాట. మరి దీనిని తయారు చేసింది ఎవరు అంటే ఎండ్యూర్ ఎయిర్ అన్నటువంటిది. ఎండ్యూర్ ఎయిర్ అన్నటువంటిది ఈ సబాల్ 20 అన్నటువంటి యుఏవిని తయారు చేయటం జరిగింది. సో అందుకే ఇక్కడ మేక్ ఇన్ ఇండియా అంటున్నాం, మన ఇండియాలోనే వీటి యొక్క తయారీ అన్నటువంటిది జరిగిందనమాట. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.